ఫ్రెండ్స్, ఈ వీడియో ప్రతి ఒక్కరి గురించి చేశాను కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక వీడియోలోకి వెళ్ళిపోతాయి. న్యూజిలాండ్తో మనం ఎందుకు ఓడిపోయాం అనుకుంటున్నారా? దీనికి ఆన్సర్ చాలామందికి తెలియదు. ఎందుకంటే గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం. ఎందుకో తెలుసా? చెప్తాను వినండి. ఆ మ్యాచ్లో మన ఇండియా ప్లేయర్స్ ఓవర్ కాన్ఫిడెన్స్తో ఉన్నారు. కెప్టెన్సీలో ఉన్న విరాట్ కోహ్లీ కూడా కొంచెం కాన్ఫిడెన్స్గా ఉన్నాడు. దీంతో ఇండియా గెలుస్తుందని అందరికీ నమ్మకంగా ఉంది. ఒకేసారి ట్రెంట్ బౌల్ట్ షాక్ ఇచ్చాడు. వికెట్ల మీద వికెట్లు తొల్లగొట్టి ఇండియాని ధ్వంసం చేశాడు. 8 పరుగుల తేడాతో ఇండియా న్యూజిలాండ్పై సెమీఫైనల్ పోయింది. నెంబర్ 2 ఫ్యాక్ట్. ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్. గెలవాల్సిన మ్యాచ్ ఓడిపోయాం. 10కి 10 మ్యాచ్లు గెలిచాం. 11వ మ్యాచ్ కూడా గెలిచేస్తామని మన వాళ్ళకి కొంచెం కాన్ఫిడెన్స్ ఎక్కువైంది. దీంతో ఇండియా ఆస్ట్రేలియాపై అవిజయంగా మారింది. ఎందుకో చెప్తాను వినండి. రోహిత్ శర్మ బాగానే ఆడాడు. తన 50 అయిన వరకు కొంచెం స్లో అయితే బాగుండేది. 47 ఉన్న కాడ అది అసలు క్యాచే కాదు. అలాంటి క్యాచ్ హెడ్ పట్టాడు. అదే కాకుండా కోహ్లీ కూడా బాగానే ఆడాడు. అయినా ఇండియా కప్పు పోయింది. యంగర్స్ శుభమన్ గిల్ అండ్ శ్రేయస్ అయ్యర్ ఇద్దరు కూడా వేస్ట్గా ఆడారు ఆ రోజు. ఎందుకంటే ఆ రోజు అంత వేస్ట్గా ఆడారు. 4 కొట్టారు. అదే కాకుండా మనకు బౌలర్స్ బాగానే వేశారు. మహమ్మద్ షమి మ్యాచ్ ఓడిపోయిన తర్వాత చాలా ఏడ్చాడు. నెంబర్ 3 ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, మీకు ఈ విషయం తెలుసో తెలీదో, ఇండియా వర్సెస్ శ్రీలంక T20 3 మ్యాచ్లు బాగానే సాగాయి. ఇండియా ఫస్ట్ ఓడిఐకి స్టార్ట్ అయ్యింది. ఇందులో కెప్టెన్ రోహిత్ శర్మ, వైస్ కెప్టెన్ శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్, శివం దూబే, అక్షర్ పటేల్, సిరాజ్ ఇంకా కొందరు ఉన్నారు. ఈ మ్యాచ్ చాలా కొనసాగుతూ టై అయ్యింది. టై అయిన తర్వాత కూడా ఎందుకు సూపర్ ఓవర్ పెట్టలేదని మీకు అందరికీ అనిపించవచ్చు. సూపర్ ఓవర్ ఎక్కువ ఓడిఐల్లో పెట్టడం జరగలేదు. ఇలా ఓడిఐలు 36 మ్యాచ్లు ఓడిఐలు టైగా ముగిశాయి. ఇందులో 99% ఏది సూపర్ ఓవర్ పెట్టలేదు. మరి దీనికి ఎందుకు కూడా పెట్టలేదు అనుకుంటున్నారా? 2019లో ఎందుకు పెట్టారు అనుకుంటున్నారా? అది ఫైనల్. ఎవరు విన్నరో తెలియాలి. ఇదైతే మామూలు మ్యాచ్, ఎలా సాగినా పర్లేదు. అలా ఇండియా వర్సెస్ శ్రీలంక ఫస్ట్ ఓడిఐ మ్యాచ్ జరిగింది. ఈరోజు సెకండ్ ఓడిఐ మ్యాచ్ ఉంది. 4వ నెల 4. అలాగే హ్యాపీ ఫ్రెండ్షిప్ డే. మీ ఫ్రెండ్ ఎవరో కామెంట్లో తెలియజేయండి. అలాగే మీ ఫేవరెట్ క్రికెటర్ ఎవరో కూడా కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 4 ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో ఫ్యాక్ట్స్ మొత్తం క్రికెట్ గురించే కాబట్టి చూడండి. నెంబర్ 4 ఫ్యాక్ట్ చూసుకుంటే, మొన్న ఇండియా వర్సెస్ ఆస్ట్రేలియా మ్యాచ్ జరిగింది. అందులో చూసారా అక్షర్ పటేల్ ఎంత బెస్ట్ క్యాచ్ పట్టాడో. ఇదే మొత్తం మన T20లో బెస్ట్ క్యాచ్లో నెంబర్ 1గా ఉంది. కాబట్టి అక్షర్ పటేల్కి అందరూ సెల్యూట్ కొట్టండి. మీ క్రికెటర్ ఫ్యాన్ ఎవరో కామెంట్లో తెలియజేయండి. నెంబర్ 5 ఫ్యాక్ట్. ఫ్రెండ్స్, ఈ వీడియో 4 ఫ్యాక్ట్స్ మాత్రమే పెట్టడం జరిగింది. కాబట్టి ఈ వీడియోని లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటాను. మరి ఇంకొక ఫ్యాక్ట్తో మళ్ళీ తిరిగి వస్తాను. మీరు ఎంత బేగ లైక్లు షేర్లు చేస్తే నేను అంత బేగ వస్తాను. అదే కాకుండా మీకు ఇష్టమైన క్రికెట్ టీం ఏదో, IPLలో ఏదో కామెంట్లో తెలియజేయండి. ఉంటాను. చూద్దాం మరి ఎంతమంది చూస్తారు. ఈరోజు మ్యాచ్ అందరూ సుఖంగా చూస్తారు అనుకుంటాను.
ఉంటాను మరి.